రీకౌంటింగ్ చేసి ఆ లిస్టులు పెట్టేసి మేము పెట్టేసినాము, మేము చేయలేదంటారు. నిన్న ఒక అమ్మాయిది, ఆ అమ్మాయి పేరు నేను చెప్తే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న చేసారు. నేను దాని గురించి జవాబు చెప్తా ఉన్నాను. ఇది క్లియర్గా ఆ అమ్మాయిది మార్కులు చూడొచ్చు మీరు. 4 ఇవి రెండు ఉన్నాయి. ఈ 2 మార్కులు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 483 మార్కులు ఈ అమ్మాయికి వస్తాయి. 483 మార్కులు వస్తే రీకౌంటింగ్కి పెట్టుకుంటే ఆ అమ్మాయికి 423 మార్కులు వేస్తారు. అంటే 60 మార్కుల తేడా. ఎక్కడైనా మార్క్ డిఫరెన్స్ ఉంటే 5 మార్కులు, 3 మార్కులు, 4 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. 60 మార్కుల డిఫరెన్స్ ఉంటుందా? 60 మార్కుల డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని రాస్తే ఆ అమ్మాయి ఫోర్జరీ చేసింది అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఫోర్జరీ చేస్తారా అంటే ఎవరైనా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అలా హాల్ టికెట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫోర్జరీ చేస్తారా? ఎవరైనా ఫోర్జరీ చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. దీంతో పాటు ఇంకోటి కూడా మీకు చెప్తా ఉన్నాను. దీంతో పాటు తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ పేపర్కి హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చినాయని ఇచ్చిండ్రు? 100 మార్క్స్ హైయెస్ట్ వచ్చినాయని ఇచ్చిండ్రు. ఇది వాళ్ళే ఇచ్చిర్రు ప్రెస్ నోటు, నేను నా సొంత కవిత్వం కాదు. 100 మార్క్స్ హైయెస్ట్ అని వాళ్ళే ఇచ్చిర్రు. దీంట్లో మీకు హాల్ టికెట్ చెప్తున్నా. హాల్ టికెట్ నంబర్ 24092017 హాల్ టికెట్ నంబర్కి ఇదే మార్క్స్, తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ మార్క్స్, ఇదే టిఎస్పిసి ఆయనకి పంపిన మార్క్స్ 122 మార్కులని ఆయనకు పంపిర్రు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇప్పుడు భయపెట్టిస్తుర్రు. మళ్ళీ ఆయన పోయి అడిగితే మరి మీరు 100 మార్కులు హైయెస్ట్ అని ఇచ్చిర్రు, మరి ఇలా నాకు 122 వచ్చినాయి కదా అని చెప్తే ఆ అబ్బాయి రీకౌంటింగ్కి ఏం పెట్టుకోలే. ఆయన పిలిచి బెదిరించి ఆయనకి టోటల్ మార్క్స్ 330 వస్తే దాన్ని 188కి కుదించేసి అసలు ఆయన రీకౌంటింగ్ ఏది పెట్టుకోలే. 330 మార్కులు వచ్చినకి వాళ్ళు కేవలం తప్పు కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు పెట్టిర్రు. ఈయన కూడా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లు ఏం చెప్తుర్రు? లేదు మేము వాళ్ళు అసలు అట్లా ఇయ్యలేదు, అది తప్పు అని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి చేసిర్రు? ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? మీ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసినాం కదా. ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? దీనికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం, పూర్తి స్కాములు చేస్తున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్కాములే చేస్తా ఉంది. నేను చెప్పిన దానికి పక్కా ఆధారాలతో నేను బయట పెట్టినా దాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎస్, తమిళనాడులో డిసెంబర్ 3, 2021 నాడున గ్రూప్ 4 ఎగ్జామ్ అయింది. ఆడ 2 సెంటర్లల్లా 40 మందికి వస్తే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ తమిళనాడు గవర్నమెంట్ వేస్తే గ్రూప్ 4 ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసిర్రు. ఇది కూడా ఎంక్వైరీ చేయర్రి. ఇప్పుడు మా టైం ఉన్నప్పుడు, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు మా టైం ఉన్నప్పుడు తప్పు జరిగిందని కూడా, బరాబర్ తప్పు జరిగిందని కూడా కేసీఆర్ గారు ధైర్యంగా బరాబర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. ఆనాడు కరీంనగర్ ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఆనాడు ఎగిరెగిరి పడ్డాడు. ఇవాళ బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే. ఇదే విద్యార్థుల కోసం ఆ రోజు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు నోరిప్పుతలేడు? నేను బండి సంజయ్ గారు ఇవాళ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, ఖచ్చితంగా మీరే భారతదేశానికి హోమ్ మినిస్టర్. ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే, మీకు నిజంగా అభిమానం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేపియండి. సిబిఐ ఎంక్వైరీ చేపించి నిజాలు తేల్చండి. ఇలా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లాలూచి పడుతున్నారా? కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ధర్మపురి అరవింద్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఇలా కాంగ్రెస్ బీజేపీ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు, దొంగ అన్నట్టే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ నలుగురికి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బూటలు పుడతా ఉన్నాయి. బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే హెచ్సియు భూమిల్లో నరేందర్ మోడీ గారు స్పందించరు, కానీ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు స్పందించరు. ఎందుకు స్పందించారంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారితోని లాలూచి ఉంది కాబట్టి. లేకుంటే ఎందుకు మాట్లాడతలేరు? మరి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి కదా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ 20,093 మంది ఎగ్జామ్ రాస్తే
21,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,103 మంది రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఆ ఎక్స్ట్రా 10 మంది ఉన్న దాంట్లోనే నాకు తెలిసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలు ఆ 10 మంది ఎక్స్ట్రా దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఉన్నదని నేను ఆరోపణ చేస్తున్నా, బరాబరి చేస్తున్నా. దాని మీద ఎంక్వైరీ మీకు దమ్ముంటే దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇలా కనీసము రాముల్ నాయక్ గారు చెప్పింది కూడా నిజం ఉన్నదని లేదు కదా. ఆయనేమో వాళ్ళ కోడలు 18 గంటలు చదివిందని చెప్తుండు, వాళ్ళ కోడలేమో స్వయంగా నేను రోజుకి 5 గంటలే చదువుకున్నాను ఏమో చెప్తుంది. మరి ఏది నిజము? ఇవన్నిటి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. రెండోది, ఇలా ఉర్దూ మీడియంలో మీ పబ్లికేషన్లో మీ నోటిఫికేషన్లోనే మళ్ళా చెప్తా ఉన్నాను, నేను సవాల్ విసురుతా ఉన్నాను, మళ్ళా చెప్తా ఉన్నాను. ఉర్దూలో మీరు 9 మంది ఎగ్జామ్ రాసిరని ఫస్ట్ చెప్పిర్రు, తర్వాత నిన్న ప్రెస్ నోట్లో 10 మంది ఎగ్జామ్ రాసిరని మీరు చెప్తుర్రు. అంటే ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిండు? దీనికి మీరు జవాబు చెప్పాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. పెద్ద స్కామ్ ఇన్ తెలంగాణలో. ఈ ఒక్క పాయింట్ సరిపోదా? December 9th రోజు ఉర్దూ ఎగ్జామ్ కి 9 మంది రాసిర్రు అని March 3 నాడు వాళ్ళే డిక్లేర్ చేస్తారు. నిన్న వాళ్ళు 10 మంది ఒక్కరు ఎట్లా పెరిగిర్రు అంటే వీళ్ళంతా స్కామ్ కాదా? ఇది 100% స్కామ్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% దీన్ని రద్దు చేయాలి, మళ్ళా ఎంక్వైరీ చేయాలి. దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ. సరే, దీని మీద ఎవ్వరికి ఏమీ అనుమానాలు లేవు. చలో మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి, సిబిఐ ఎంక్వైరీ చేసి, రిజల్ట్ హోల్డ్ లో పెట్టి ఓ 1 month ఎంక్వైరీ చేసి క్లోజ్ చేయరాదు, దాన్ని ఆపి క్లోజ్ చేయండి. తర్వాత ఇలా సర్టిఫికేట్స్ తీసుకురావడానికి ఈ 563 మందికి 1:1 ఎందుకు పిలిచిర్రు? 1:1 ఎందుకు పిలిచిర్రు? మొన్న Group 4 ఎగ్జామ్స్, Group 4 పోయిన వాళ్ళకి 1:3 ఇదే టీఎస్పీసీ వాళ్ళు పిలిచిరు కదా. మరి Group 1 అంటే చాలా, Group 4 ఎక్కడ, Group 1 ఎక్కడ? మరి Group 1 దాంట్లో ఎందుకు 1:1 పిలిచిర్రు? ఎందుకంటే వీళ్ళు ఇంత తొందరపడ్డాము, ఎందుకంటే వీళ్ళు లాలూచి పడ్డరు, కోట్లాది రూపాయలు చేతులు మారినాయి, కోట్లాది రూపాయలు దండుకున్నారు. అంత పెద్ద స్కామ్. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, చాలా త్వరలోనే. సరే, వీళ్ళు ఏమన్నారు? నిన్న నేను ఏం చెప్పినా, 9 మందిలో 7 ఉర్దూ మీడియం వాళ్ళని మీరు సెలెక్ట్ చేసిరని నేను చెప్పిన. లేదు, మేము చేయలేదు, ఒక్కరే చేసిరన్నాడు. ఖచ్చితంగా అది కూడా బయట పెడతా చాలా త్వరలోనే. ఎంతమందిని పెట్టిరు అనేది కూడా చాలా తొందరగా ప్రూఫ్తో సహా బయట పెడతా. సరే, నేను తప్పు చేసి ఉంటే, మరి మీకు దమ్ముంటే ఈ 563 మందిది లిస్టు బయట పెట్టురు ఓపెన్గా. ఎందుకు దాచిపెడుతురు? 563 మందికి మీరు ఇచ్చిర్రు, ఓకే. వాళ్ళకు వచ్చినప్పుడు లిస్టు పేర్లతో సహా, వాళ్ళ హాల్ టికెట్ నంబరు పేర్లతో సహా బయట పెట్టుర్రు. మీరు నేను తప్పు చేసినా అని చెప్తున్నారు, నేను తప్పారోపణలు చేసినా అంటారు. మీరు తప్పారోపణలు చేసినా బయట పెట్టుర్రు లిస్టు. మాట్లాడితే కేసులు పెట్టేది మా మీదనో, లేకుంటే క్వశ్చన్ చేస్తే మా మీద కేసులు పెట్టుడు, లేకుంటే మా నాయకుల మీద కేసులు పెట్టుడు కాదు. కేసు పెట్టాల్సింది టీఎస్పీసీ చైర్మన్ మీద, కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీద. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టుర్రి, వీళ్ళని ప్రశ్నించుర్రి తప్పితే ఉట్టిగా మేము ఆరోపణ చేస్తలేము. బాజాబ్తు ఆధారాలతో బయట పెట్టిన నేను మీడియా మిత్రులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ